ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. మిత్రులారా, ఈరోజు మనం వృశ్చిక రాశి వారి మార్చి 2026 మాస ఫలాల గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదం వారు, అనురాధ 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు, వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశి కిందకే వస్తారు. వీరికి మార్చి నెల ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. నిజానికి మార్చి నెలలో వీరి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే లాజికల్గా రాహువు, కుజుడు, రవి వీళ్ళ ముగ్గురు కూడా నెగిటివ్గా ఉన్నారు. అదేవిధంగా శని కూడా పంచమంలో నెగిటివే, అదేవిధంగా గురువు అష్టమంలో నెగిటివే. అయితే శని పంచమంలో రజతమూర్తిగా ఉండటం వలన ఈ నెగిటివ్స్ అన్ని పాజిటివ్ అయ్యే అవకాశం, అదేవిధంగా అష్టమంలో గురువు కూడా సువర్ణమూర్తిగా ఉండటం వలన నెగిటివ్స్ అన్ని పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా వారికి గురువు, శని, శుక్రుడు, కేతువు, బుధుడు అంటే 5 ప్లానెట్స్ మీకు మొదటి ఫోర్ట్నైట్లో అనుకూలించేటువంటి అవకాశం ఉంది. అదే వీరు రెండో ఫోర్ట్నైట్లో వచ్చేసరికల్లా రవి, శుక్రులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఇతను వీక్ అయిపోతాడు. అంటే అప్పుడు మీకు గురువు, శని, కేతువు, బుధుడు మాత్రమే 15 నుంచి మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం ఒక్కొక్క గ్రహం గురించి. మొదటగా లగ్నం నుంచి చతుర్థంలో ఉన్నటువంటి రాహు, కుజ, రవిల గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ రాహు, కుజ, రవి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు చతుర్థ స్థానాన్ని చాలా ఇంపాక్ట్ చేస్తున్నారు. చతుర్థ స్థానాన్ని ఇంపాక్ట్ చేస్తున్నారు అంటే ఇంట్లో ఖర్చులు, తల్లికి సమస్యలు, వాహనాల్లో ఇబ్బందులు, వాహనం రిపేర్లు, ఇంటికి రిపేర్లు, ఇవన్నీ కూడా 4th హౌస్ ఇండికేట్ చేస్తుంది. సో రాహు కారణంగా కానివ్వండి, కుజుడు కారణంగా, రవి కారణంగా మీరు గమనించాల్సింది ఏంటంటే జీర్ణ సంబంధమైనటువంటి రోగాలు, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లము, అలాగే జాబ్లో చేంజెస్, పదవిలో మార్పులు, లేదా జాబ్ పొజిషన్లో కానీ మీ MDW మీ వర్క్ నేచర్లో కూడా మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖర్చులు ఉంటాయి, అకాల భోజనం ఉంటుంది, నిద్ర ఉండదు, హెడేక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, ప్రేమ వ్యవహారాల ఇబ్బంది, జీవిత భాగస్వామితో అపార్థాలు, ఇంట్లో కూడా గొడవలు, వాహనంలో నష్టము లేదా ఇబ్బందులు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా 4th హౌస్లో రాహు, కుజ, రవిలు. అదేవిధంగా మీ మదర్ హెల్త్ విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఈ టైంలో ఉంది. ఇంటికి రిపేర్లు ఉన్నా, వాహనానికి రిపేర్లు ఉన్నా కూడా ఈ పీరియడ్లో మీరు చేంజ్ చేసేయటం ద్వారా కొంత ఖర్చుని మీరు చేసినట్లయితే కొన్ని అనవసరమైనటువంటి ఖర్చుల్ని మీరు తప్పించుకోగలుగుతారు. ఈ ఖర్చులు మీరు అటెండ్ అవ్వండి. ఇంటి రిపేర్లో ఉన్నా కానివ్వండి, వెహికల్ రిపేర్లో ఉన్నా కానివ్వండి, మీరు ఇమీడియట్గా అటెండ్ అవ్వటం మీకు చాలా మంచిది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక మిగిలింది బుధుడు. ఈ బుధుడు 4వ స్థానంలో ఉండటం వలన ఇప్పుడు నేను చెప్పాను కదా, వెహికల్ రిపేర్లు ఇవన్నీ వస్తాయి, ఇంట్లో రిపేర్లు వస్తాయి, ఇవన్నీ తల్లికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళన్నిటి నుంచి ప్రొటెక్షన్ మీకు బుధుడు ఇస్తాడు. ఈ బుధుడు ఏం చేస్తాడంటే ఈ నెగటివ్స్ని కొంత సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క బుధుడు చేయబోతూ ఉన్నాడు మీకు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఇది పరిస్థితి. మీకు 5 గ్రహాలు అనుకూలంగాను 1 నుంచి 15 వరకు, అదేవిధంగా మీకు రాహు, కుజ, రవి గ్రహాలు వ్యతిరేకంగాను మీకు ఉన్నాయి. అది కూడా 4th హౌస్లో ఉన్నాయి కాబట్టి కొంత మీరు అలర్ట్గా ఉండటం చాలా మంచిది. ఆ తర్వాత 15వ తారీఖు వచ్చేసరికల్లా మీకు ఆల్రెడీ నెగిటివ్గా ఉన్నటువంటి 4th హౌస్లో నెగిటివ్గా ఉన్న రవి 5th షిఫ్ట్ అవుతున్నాడు. ఈ 5th ఉండటం వల్ల కూడా ఏం జరుగుతుందంటే మీకు బద్ధకం ఎక్కువ అవుతుంది, అదేవిధంగా కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, సంతానం గురించినటువంటి ఆందోళన ఎక్కువ అవుతుంది, అలాగే జాబ్లో కానివ్వండి, మీ బాసెస్ దగ్గర నుంచి కానీ చిన్న చిన్న అవమానం కానివ్వండి, మిమ్మల్ని డిగ్రేడ్ చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా అవకాశం ఉంది. సో మీరు ఆ విషయంలో కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. రవి మీకు ఏమాత్రం అనుకూలంగా లేడు కాబట్టి మీరు ఆదిత్య హృదయం లాంటివి, సూర్య నమస్కారాలు లాంటివి చేయటం మంచిది. అదేవిధంగా తర్వాత మీకు 20వ తారీఖు వచ్చేసరికల్లా మీకేం జరుగుతుందో శుక్రుడు మీరు ఆల్రెడీ పాజిటివ్గా ఉన్నాడు, అతను ఇంకా పాజిటివ్గా 6th హౌస్లో కూడా మీకు హెల్ప్ చేస్తాడు. అదేవిధంగా 26వ తారీఖు వచ్చేసరికల్లా శుక్రుడు మీకు అనుకూలంగా ఉన్నటువంటి శుక్రుడు మీకు 6th హౌస్లో నెగిటివ్ ప్లేస్లోకి వెళ్తాడు. సో మీ కజిన్స్ తోటి గొడవలు అయ్యే అవకాశం, లోన్లు పెట్టేటువంటి అవకాశం, అదేవిధంగా శత్రువుల ద్వారా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది.
ఓవరాల్గా మీకు తీసుకున్నట్లయితే నెల మొదట్లోనే మీకు కొంత అనుకూలంగా ఉంది 15వ తారీఖు వరకు. 15 నుంచి నెలాఖరు వరకు కూడా ఒక ఎస్పెషల్లీ శుక్రుడు మీకు అనుకూలంగా లేడు. మిగిలిన 4 గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే మీకు ఈ యొక్క శని గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీకు సర్ప్రైజెస్ ద్వారా కొన్ని లాభాలు, కొన్ని ఆకస్మిక ధన లాభాలు, లేదా మీకు సర్ప్రైజ్గా న్యూస్లు, మీకు అనుకూలమైనటువంటి వార్తలు వచ్చేటువంటి అవకాశం మీకు ఈ గురువు కారణంగా ఉంటుంది. ఓవరాల్గా తీసుకున్నట్లయితే మీకు మోర్ దాన్ 60% మీకు మార్చి నెల అనుకూలంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి. స్వస్తి.